నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చిట్టమూరు మండలంలోని పలు పంచాయతీల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది. చిట్టమూరు మండలం గుణపాటిపాలెం గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని విమర్శలు చేసిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. వచ్చే నెల 4వ తేదీ నుండి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు. విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి. సాయినాథుడికి వైభవంగా పల్లకి సేవ. మనుబోల్లో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజలు భజనల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలో టీడీపీది సుపరిపాలన అని, వైకాపాది సుపారీ పాలన అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. చిట్టమూరు మండలంలోని పలు పంచాయతీల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలంలోని ముక్కుడిపాలెం, పల్లంపర్తి పంచాయతీల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎంతో సంతోషంగా మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెబుతున్నారని వెల్లడించారు. వైకాపా ఎక్కడో కూర్చొని పాలన బాగలేదని చెప్పడం కాదని ప్రజల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం అని ఆయన వివరించారు. రోజులో అంటే ఒక ట్రిప్పులో 5 గ్రామాలు కానీ 10 గ్రామాలు కానీ తిరిగిన తర్వాత దాంట్లో ఎక్కువ శాతం ఎక్కడైతే గత ఎన్నికల్లో మైనస్ గా ఓట్లు వచ్చాయో అక్కడ మేము తిరుగుతున్నాం. ఎందువల్లంటే ఆ ఊరికెళ్ళి చెప్తూ ఉన్నాం, అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో చెప్పిన విధంగా ఈరోజు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాడు. మీ అందరూ కూడా పెన్షన్ ఈరోజు 1000 రూపాయలు పెంచాడు. అట్లాగే వికలాంగులకైతే 3000 పెంచాడు. తర్వాత మరీ బెడ్ రెస్ట్ అయితే 15,000 పెంచాడమ్మా. చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పనిచేశాడని చెప్తున్నాం. అట్లాగే మీ ఇంట్లో ఎంతమంది చదువుతున్నారో అంతమందికి 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పాడమ్మా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ గవర్నమెంట్. దాని ప్రకారం ఇస్తున్నారా లేదని అడుగుతున్నాం. అందరూ కూడా ఇస్తున్నారు సార్ అని చాలా గౌరవంగా చెప్తున్నారు. అలాగే సంవత్సరానికి 3 సిలిండర్ల డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి లేదంటే కొంతమంది పడుతున్నాయి సార్ అని ఎక్కువ భాగం చెప్తారు. ఇంకొక ఎదురైతే బ్యాంకు లింకు కాకుండా కొన్ని పట్టలేదని చెప్పారు. అక్కడికి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని, వెల్ఫేర్ సెక్రటరీని పిలిపించాను. వాళ్ళకు కూడా అటాచ్ చేసి ఖచ్చితంగా అవి చూసి రెక్టిఫై చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం. అలాగే ఆగస్టు 15 నుంచి ఆడవాళ్ళందరూ కూడా ఉచిత బస్సు, ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగ యువతకు కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు పిచ్చి పట్టి మత్స్యమితం ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని, ఒక కళ్యాణ మండపంలోనో ఏదో ఇంట్లో మీటింగ్ పెట్టుకొని ఈ సూపర్ 6 హామీలన్నీ కూడా మేము చేయట్లేదంట. ఇవన్నీ బోగస్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. చూడండి బాబు, మేము చెప్పేది ఒకటే, మీరు ట్రాని గ్రామాల్లోకి మీరు తిరగండి, మారుమూల గ్రామాల్లో. ఇది మీకు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు ఇచ్చినటువంటి పంచాయతీ. ఇది మేము తిరుగుతున్నాం. ఇక్కడ మీరు తిరిగితే ప్రజలు చెప్తారు మీకు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ నాయుడు, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ రాక్షస పాలన సాగిస్తుందని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ అన్నారు. చిట్టమూరు మండలంలోని గుణపాటిపాలెం గ్రామంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
చిట్టుమూరు మండలంలోని గుణపాటిపాలెం గ్రామంలో వైకాపా మండల అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మరియు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగు మురళీధర్ హాజరయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ రాక్షస పాలన చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి కూటమి వ్యతిరేక పాలనపై ప్రజలకు వివరించాలని కోరారు. చేస్తే చిన్నగా పైసలు కూడా కొద్దిగా 50-50 పైసల రూపాయలు అటు ఇటుగా సర్దుబాట్లు వస్తుంటాయి. అది చేసిన దానికే గగ్గోలు పెట్టారు. ఈ రోజు వందలాది నుంచి వేలాది రూపాయలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఎంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఊదరగొట్టే మహిళలకంతా ఉచిత గ్యాస్ 3 ఇచ్చేస్తున్నాను, దీపం నేనే పెట్టాను, ఈ రోజు అందరికి ఇస్తున్నానని ఉచితం 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 అని మాట్లాడారు. ఎక్కడ ఉచితం అర్థం అంటే సన్నాయిలు నొక్కి సన్నాయి నొక్కులు నొక్కి లాస్ట్ లో ఒక్క సిలిండర్ ఇచ్చారు. అది కూడా ఎంతమందికి ఇచ్చారని ఎవరికి అర్థం కాదు. ముందుగా మీరు కట్టండి, తర్వాత మీ అకౌంట్ లో వేస్తామని మాట్లాడుతున్నారు. ఒకటి కూడా క్లారిటీ లేదు, అన్ని మోసాలు. మరి పెన్షన్ చూస్తే కటింగ్లు పెట్టారు, ఇస్తున్నాం సూపర్ 6 లో మొదటి భాగంగా. అదే రకంగా మహిళలకి మరి గ్యాస్ ఇస్తానంటే అది సన్నాయి నొక్కులు నొక్కి క్లారిటీగా ఇవ్వడం లేదు. మూడవది ఆడబిడ్డ నిధులంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని మాట్లాడుతున్నారు. లేదు, అయిపోయింది, ఇంకేం లేదు, అన్ని ఇచ్చేసినట్టుగా మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే నిరుద్యోగం 2014 నుంచి బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి విపరీతంగా యువతనంతా అట్రాక్ట్ చేశారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే 3000 రూపాయలు మీకు నిరుద్యోగ భృతి కింద మీరు ఇబ్బంది పడకుండా 3000 రూపాయలు ప్రభుత్వమే మీకు ఇస్తుందని 2014 నుంచి చెప్పారు. ఎక్కడైనా కనబడుతుందా? నిరుద్యోగులు ఆశపడుతున్నారు, ఏదో జోబి ఖర్చుల కన్నా వస్తాయిలే అని మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళకి 3000 లెక్కన 12 నెలలకి. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. మధ్యలో అటు ఇటు ఉన్న కొంతమంది ప్రజలు వాళ్ళు ఆ సమయానికి ఎలక్షన్లు వచ్చే సమయానికి ఎటు 10 మంది గొర్రెలు దాట అన్నట్టుగా 10 మంది అబ్బాయి ఈసారి అదే గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది అంటే అట్నే మళ్ళీపోయే ఛాన్స్ ఒక 20% ఓటర్లకు ఉన్నది. మనం ఆ 20% ఓటర్లకి చెప్పాలి, ఏది తెలుగుదేశం టెర్రరిస్టులు వాళ్ళు మారరు, వాళ్ళు వదిలేండి. మనకు కావాల్సింది ఆ 20%. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ఉంది. మనకు కావాల్సింది 20%. ఆ 20% గాను మనం ఫోకస్ చేస్తే ప్రతి పల్లెలో రాష్ట్ర వ్యాప్తంగా 20% మన ఊళ్ళో కూడా ఉంటారు అటువంటి వాళ్ళు. ఈ కార్యక్రమంలో నాయకులు బివి రమణయ్య, చిప్పల వెంకటయ్య, కామిరెడ్డి కస్తూరి రెడ్డి, దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏడాది కూటమి పాలనలో సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. సైదాపురం మండలంలోని తురుమెర్ల గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. సైదాపురం మండలంలోని తురుమెర్ల గ్రామంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో తల్లికి వందనం పథకం అమలు చేశారన్నారు. వచ్చే నెల 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుందని, మిగతా పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు ఎలక్ట్ తీసుకెళ్లాడు. ఎందుకంటే ఏ బ్యాంకుల్లో కూడా ఖాళీ లేకుండా అన్ని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి అన్ని కంప్లీట్ చేశారు. ఈ రోజు మనకి బ్యాంకులు రాష్ట్రానికి అప్పించే పరిస్థితి కూడా లేదు. అయితే మన ముఖ్యమంత్రి అనుభవించారు కాబట్టి కేంద్రంతో మాట్లాడుకుని ఆయన ఏదో తంటాలు పడి బాగా చేయాలని ఎక్కడైనా దారిలో పెట్టాలని చెప్పని ఆయన ఆతృతతో మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. ఈ రోజు లేకపోతే ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు కూడా పోయిండు ఈ దఫాగా రాకుండా ఉంటే. అయితే ఆయన యావత్తు ఆయన చేస్తా ఉన్నాడు. అందుకని గతంలో హైదరాబాద్ ని ఏ విధంగా మీరు పన్నులంతా తెచ్చి పిచ్చారన్నారు. ఈ రోజు హైటెక్ సిటీ చూస్తా ఉంటే ఏ బయట కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో మనకు కూడా 2020 విజన్ అన్నాడు, చేసి చూపించాడు. రేపు రాబోయే రోజుల్లో 2047కి మన రాష్ట్రం కూడా ఆ విధంగా అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే
ఆయన ముందు వేసే ప్లాన్ లోనే ఆ విధంగా ఉంటుంది. ముందుగా 32,000 ఎకరాలు మనం తీసుకున్నాం రాజధానికి. 32,000 ఎకరాలు చాలని మళ్ళా ఇంకా 30,000 అడుగుతా ఉన్నాడు. 30,000 కూడా తీసుకుంటున్నారు. టోటల్ గా 65,000 ఎకరాలు మన రాజధాని నిర్మించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సాయశక్తులు ఆయన పోరాడుతా ఉన్నాడు. ప్రతి జిల్లాని ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలి. ఆయా నియోజకవర్గాల్లో ఏదో పరిశ్రమ తేవాలి, ఇక్కడ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన 1 గంట కూడా టైం వేసాడు. మరి ఇంట్లో కూర్చున్నా కానీ ఈ ఆలోచనకి ఇంకా బాగా చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని మన రాష్ట్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2047కి మంచి రాష్ట్రంగా ఉంటుంది చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం. గతంలో చూశారు, మన ముఖ్యమంత్రి చూసి బయట ముఖ్యమంత్రులు చెప్పుకొని ఇక్కడ చూసి పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళు. ఆ పరిస్థితి నుండి ఈ రోజు మనం వెనకబడ్డాం. అయినా కూడా ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. త్వరలోనే ఇంకా అభివృద్ధి చేస్తాడని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రికి అనుభవం ఉంది అన్ని రకాలుగా. ఇంకా మరికొందరు మాట్లాడారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి చనిపోయాడు, ఆ యొక్క సానుభూతితో కావచ్చు రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేసి ఈ రాష్ట్రంలో సక్సెస్ అయ్యి 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి కుటుంబ సభ్యులకి చెప్పండి, ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రతి ఒక్క డోర్ టు డోర్ పోయి మనం చేసినటువంటి కార్యక్రమాలను మనం చెప్పండి, మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చెప్పండి. రేపు ఎలక్షన్లు ఎప్పుడు స్థానికంగా వచ్చినా సరే, గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ అయినా సరే, గ్రామ స్థాయిలో సర్పంచ్ అయినా సరే, గ్రామ స్థాయిలో ఎంపీటీసీ అయినా సరే, ఎంపీపీ జెడ్పీటీసీ అయినా సరే, కౌన్సిలర్ అయినా సరే, పెద్ద స్థాయిలో జరిగేటువంటి గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలకి మనం అందరినీ సన్నద్ధం చేసుకోవడానికి సుపరిపాలన పౌరుల కార్యక్రమాన్ని కూడా ఇంకొక రూపాన్ని కూడా మనం అందరి దగ్గరకు పోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు జన్ని రమణయ్య, రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, నాయకులు దిలీప్ చౌదరి, సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీధర్, కేపీ రాజు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు సురేంద్ర, రమణయ్య నాయుడు, వెంకటగిరి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బోయిన రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేటలో ట్రాఫిక్ సమస్య తొలగిన చెత్తతో మరో సమస్య ఎదురైంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చెత్తా చెదారాలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. సూలూరుపేట పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా రైల్వే గేటు వద్ద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. అయితే ఆర్చీల కింద పేరుకుపోయిన చెత్తను మాత్రం అలాగే వదిలివేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత 3 రోజులుగా చెత్తా చెదారాలు ఎత్తకపోవడంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో పాదాచారులు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే చెత్తను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో సీట్లు పొందిన విద్యార్థులకు వచ్చే నెల 4వ తేదీ నుండి తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోట మండలం విద్యానగర్ లో ఏర్పాటై ఉన్న కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో అన్ని విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో విద్యార్థులను ఆయా కళాశాలలకు వాళ్ళ ఎంపికల ప్రకారము అలాట్మెంట్ చేయడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు సెక్రటరీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేసినందుకు మా కళాశాల కరెస్పాండెంట్ రామ్ కుమార్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్బీకేఆర్ ఐఎస్టీలో మొదటి సంవత్సరంలో సీట్లు సంపాదించిన విద్యార్థులందరికీ వారు అభినందనలు తెలియజేశారు. ఈ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేరే విద్యార్థుల కోసము నూతన భవనాన్ని నిర్మించి 1500 కంప్యూటర్లు ఈ బీటెక్ చదువుకునే విద్యార్థుల కోసము, ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే బ్రాంచ్ విద్యార్థుల కోసం అధునాతనమైన 4 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసి వాటిలో 300 హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్లను కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 2 ఎంటెక్ కోర్సులను కూడా ప్రారంభిస్తూ ఉన్నాము. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కోర్సు, VLSI డిజైన్ అనేది ECE డిపార్ట్మెంట్ అందజేస్తూ ఉంటుంది. ఈ విద్యార్థుల కోసము, కొత్తగా చేరబోయే విద్యార్థుల కోసము వారికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ ఇదివరకే చేసి సిద్ధంగా ఉంచడం జరిగింది. వైకాపా నాయకులు చేసిన అవినీతి కారణంగానే వారు జైలుకు వెళ్తున్నారే తప్ప టీడీపీ కక్షపూరిత పాలన వల్ల కాదని కోట మండల టీడీపీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగు మురళీధర్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. కోట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం భావ్యం కాదని వారు వివరించారు. ఈ సమావేశంలో నాయకులు జలీల్ అహ్మద్, కోటేశ్వరరావు, మోహన్ రెడ్డి, మధు యాదవ్, విజయభాస్కర్ రెడ్డి, దారా సురేష్, శంషుద్దీన్, నారాయణ, మీజూరు మల్లికార్జునరావు, చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసన మండలి సభ్యులు గారు మేరిగ మురళి గారు ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. బహుశా గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో మా శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ ఇచ్చిన డోస్ కి ఆయన మైక్ పట్టుకుంటే పాసెం సునీల్ కుమార్ గారు గుర్తొస్తున్నట్టున్నారు. వాస్తవంగా నిన్న ఆయన మాట్లాడుతూ అవినీతి పరుగులు పడుతుంది అంటున్నారు. అవినీతి పరుగులు పెట్టడం కాదయ్యా, గత ప్రభుత్వ హయాంలో మీరు మీ నాయకులు చేసిన అవినీతి కారణంగా మీ నాయకులు వంశీ కాడ్నించి, గోవర్ధన్ రెడ్డి కాడ్నించి, మిథున్ రెడ్డి కాడ్నించి అందరూ కూడా జైలుకి పరుగులు పెడుతున్నారు. కళ్ళు తెరిచి చూడండి. గత ఎన్నికల ముందు సూపర్ 6 కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మేము ఎన్నికల ముందు వచ్చాం, ప్రజల్లోకి వెళ్ళాం. ఏదైతే హామీలు ఇచ్చామో, ఏదైతే సూపర్ 6 లో ప్రజెంట్ చేశామో, ఈ రోజు దాదాపు అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటా వస్తున్నాం. అంతేకాకుండా పోలవరం పరుగులు పెడుతుంది. అమరావతి అత్యంత అద్భుతంగా చాలా ఫాస్ట్ గా బిల్డ్ అవుతుంది. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీ CRDA బిల్డింగ్ కూడా, మొదటి బిల్డింగ్ కూడా స్టార్ట్. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైకాపా నాయకులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని టీడీపీ మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు అన్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు వారు ఖండించారు. ఈ మేరకు చిట్టమూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు చిన్నారావు, కల్లూరు మణి, వెంకటరమణయ్య, చెంచు రామాచారి, సునీల్ రెడ్డి, కస్తూరయ్య, సాయి మౌలిరెడ్డి, షేక్ రషీద్, కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే వీళ్ళు ప్రభుత్వం చేపట్టిన సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలన్నీ కూడా దాదాపు దగ్గర 5 దాకా పథకాలు అమలు చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు భరించలేకనే ఈరోజు కావాలనే ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళాలా, ఏదో ఒకటి చెప్పి పంపించాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఆ యొక్క నియోజకవర్గాలు పంపించి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. మాకు తెలిసి ఈ రాష్ట్రంలో గూడూరు నియోజకవర్గంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం గతం కంటే ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. బహుశా ఈ యొక్క చీఫ్ గెస్ట్గా వచ్చాడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ మేరకు మురళి గారు. ఆయన తెలియదేమో బహుశా. ఆయన ఒకసారి గూడూరు నియోజకవర్గంలోనే ఒక 10 రోజులు కాపులను చూస్తే తెలుస్తుంది ఈ యొక్క గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉన్నారో, ప్రభుత్వం నుంచి వచ్చే పెద్ద అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏ విధంగా సునీల్ కుమార్ ద్వారా అందిస్తున్నారని. గూడూరు మాఫియాకి మార్క్ అంటారు. గూడూరు అభివృద్ధికే చిహ్నం. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉండేది గూడూరు నియోజకవర్గంలో. డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాగా అభివృద్ధి చెందిందో, ఎలాగా పేద ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారో తెలుసుకోవాలి మేరమల్లి గారు. ఈరోజు ఒక సమావేశం గ్రామంలో పెట్టి మీరందరూ ఇంటింటికి పోండి, ఇంటికి పోయేసి మన బాధ సాధకాలు చెప్పండి. ఏది మీరు బాధ సాధకాలు చెప్పేది? మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో
మొట్టమొదటిగా డిఎస్సి 16,500 పైచిలుకు ఉద్యోగాలకి ఎన్ని కోర్టు ఆటంకాలున్నా అన్ని తొలగించి బ్రహ్మాండంగా డిఎస్సి ఎగ్జామినేషన్ పెట్టి ఈ ఆగస్టు 30 లోపల మొత్తం ప్రతి స్కూల్లో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. విలేజ్లో మొదలుపెట్టారు. అంటే మోసం గ్యారెంటీ అంటే ఆయన చెప్పిన విధంగా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చినందుక, లేదా ప్రతి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దళిత వందనం ఇచ్చినందుక ఆ మోసం గ్యారెంటీ. నువ్వు చేసే మోసం, నువ్వు నవరత్నాల పేరుతో నవమోసాలు చేసింది మీరు. మీ దానికే మీకు 11 సీట్లకే మన రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విజయోత్సవ వేడుకలు అంతటా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మనుగోలులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నాయకులు జాకీర్ మాట్లాడుతూ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ సూచనలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కాదరవలి, నాయకులు మహేష్, సురేష్, ఉదయ్, కిరణ్, నన్నం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయము గురించి తీశాడు. ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఘన విజయం చేయండి. మన హిందువులని ఇబ్బంది పెట్టిన ఔరంగజేబు స్టోరీ ఇది. దాని గురించి హరిహర వీరమల్లు క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు సూపర్గా నటించారు. ఈ సినిమా అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంతో మంచి టాక్తో పబ్లిక్లో ఈరోజు కొనసాగుతూ ఉంది. ఆ సంబరాల్ని మేము ఈరోజు పండుగ వాతావరణంగా చేసుకుంటూ మా మనుగోలు మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ గారి సూచనల మేరకు మనుగోలు హెడ్ క్వార్టర్స్లో హిందువుల్ని పన్ను కట్టాలని చెప్పి వాళ్ళు వేధిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి వీరమల్లు వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ కథా సారాంశం. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడవచ్చు ఈ సినిమాని. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కమిట్మెంట్ అయినటువంటి 3 సినిమాలు ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పనిచేస్తూ ఇటు సమయపాలన చేసుకుని ఇటు ఏవైతే గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోదాదేవికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, అనంతరం డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. वदिष्यामि हरतं वदिष्यामि सत्यं वदिष्यामि तावति 20 देवतास्ता सर्वा वेदविधि मरुदेना वर्धयन्ति शतमेन शतमान्
మనుగోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి ప్రత్యేక పూజలు భజనలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మనుగోలుకు చెందిన బొర్రా వెంకటేశ్వర నాయుడు 7వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి చెంచమ్మ, కుమారులు వెంకట్రావు, మోహన్ రావు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. पलक दे ओम साई श्री साई ओम साई ते साई जय जय साई सच्चे तत्व प्रिय भजन प्रिय सांग मुक्ति जगन्नाथ जगन्नाथ नारायण नमस्ते श्रवावरः देवा ईश्वरी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చిట్టమూరు మండలంలోని పలు పంచాయతీల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది. చిట్టమూరు మండలం గుణపాటిపాలెం గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని విమర్శలు చేసిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. వచ్చే నెల 4వ తేదీ నుండి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు. విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజలు భజనల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.